నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లాకు నూతనంగా ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసిన తెలంగాణ ప్రభుత్వం. జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ శ్రీనివాసరావు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. మాసైపేట మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న సునీత లక్ష్మారెడ్డి. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో నివాళులు. రైతులకు యూరియా అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు. నిజాంపేట మండలంలో యూరియా కోసం రైతులు బారులు తీరారన్న రంజిత్ గౌడ్. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేదని, యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి 4 నుంచి 5 లారీల యూరియాను అందించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా చేగుంట మండల కేంద్రానికి వస్తుందన్న సమాచారం తెలుసుకున్న రైతులు, మహిళలు, పురుషులతో పాటు వృద్ధులు సైతం వరుసలో నిలబడ్డారు. తక్షణమే అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ ఆందోళన చేపట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు మద్దతుగా రైతులతో కలిసి మండల కేంద్రంలోని మకరాజ్పేట రోడ్డులో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేదని, రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతు ఇచ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడ్డది లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం 4 గంటల నుంచి రైతులు యూరియా కోసం వరుసలో నిలబడితే ఒక రైతుకు ఒక యూరియా బ్యాగు ఇవ్వటం ఏమిటని, 12 ఎకరాల వ్యవసాయం చేస్తున్న రైతుకు ఒక యూరియా బస సరిపోతుందా అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసేది ఏమీ లేదని, రైతు భరోసా, రైతు బీమా కూడా రైతులకు ఇవ్వటం లేదని, ఎరువుల కొరత ఎందుకు ఏర్పడుతుందో తెలవటం లేదని వాపోయారు. 1000 మంది రైతుల వరుసలో ఉంటే 300 యూరియా సంచులు రావటం, ఏ రైతుకు యూరియా అందుతుందో తెలియని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందివ్వకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉన్న రైతులకు ఎరువుల కొరత తప్పటం లేదని, ఇంద్రమ రాజ్యం అంటేనే రైతులకు ఇబ్బంది కలిగించడమా అని ప్రశ్నించారు. 4-5 రోజుల్లో రైతులకు యూరియా అందివ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఇండ్ల ముట్టడికి కూడా వెనకాడేది లేదని ఆయన హెచ్చరించారు. చెప్పండి, 12 ఎకరాలు ఉంటే ఒక్క సంచి తీసుకుపోయి 7 చల్లాలి. నేను 7 చల్లాలి. దానికో కిలో ఇయ్యన్నా, నేను దానికో కిలో, దీనికో కిలో ఇయ్యన్నా సార్. నేను ఏం చేసుకున్నారు? ఒక రైతును ప్రతి కార్తీక కష్టం చూడాలి, అన్ని చూడాలి సార్. మరి అలా ఇంతమంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ కడుతున్నారు. పొద్దున 4 గంటల నుంచి ఇప్పటి వరకు మందు సంచులు లేవంటే ఎంత అన్యాయం ఇది. వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంత దారుణం, ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఈడ. ఒకళ్ళని మించిన ఒక లీడర్లు ఉన్నారు. ఏ నాయకుడు వస్తలేడు, ఏ మంత్రి వస్తలేడు, ఒక అధికారి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఎవరు కూడా గతి లేరు. కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు. పలాని లారీ పలానాడు వస్తుంది, పలాని ఊరికి వస్తుంది చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ఈ పరిస్థితి, ఈ అమ్మకు 6 ఎకరాల పొలం ఉన్నది, ఒక్క మందు సంచి ఇస్తా అంటున్నాడు. ఆయన 12 ఎకరాలు ఉన్నది, ఒక్క మందు సంచి. దీన్ని ఏం చేసుకోవాలి? ఒక యూరియా తీసుకపోయి ఏడవోసుకోవాలి. ఇది తినేదా, బుక్కేదా? ఇది గతంలో ప్రతి గ్రామానికి
ప్రతి గ్రామానికి వాళ్ళు ఇంటికి వస్తే టైం ఖరాబ్ అవుతుంది, వాళ్ళు పని చేసుకోవాలి. గ్రామానికి 4 లారీలు 5 లారీలు పంపేది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి 4-5 లారీలు పంపిస్తే ఆ ఊర్లోకి పోయిన తర్వాతనే రైతులు ఎవరి బస్తాలు వాళ్ళు తీసుకుపోయేది. ఇవాళ మండల్ హెడ్ క్వార్టర్లలో 20 గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున లైన్ కడితే వచ్చింది 300 బస్తాలు వచ్చింది. లైన్లో 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు రైతులు వీళ్ళు మసాలా సంచులు యూరియా తీసుకుపోయి పొలాలకు ఎప్పుడు వేసుకుపోవాలి? మీ ముందే ఉన్నారు వాళ్ళు. 6 ఎకరాలు 12 ఎకరాలు 13 ఎకరాలు ఉన్న ఒక యూరియా బస్తా. ఇది పరిస్థితి. అలా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మరి బీజేపీ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ కనీసం రైతుల గురించి పట్టించుకోకపోతే ఇవాళ ఏంది ప్రభుత్వం ఉందా లేకనా? ఇంత దారుణం గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు మందు సంచులు లేకపోతే ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితికి ఇదే ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 4-5 రోజులలో యూరియా లారీలు రాకపోతే ఖచ్చితంగా ఇవాళ మీ ఇండ్ల మీద ముట్టడే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు సకాలంలో యూరియా అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్ అన్నారు. నిజాంపేట మండలానికి 1000 మెట్రిక్ టన్నుల యూరియా అందించినప్పటికీ మిగతా గ్రామాల్లోని సొసైటీలకు యూరియా రాకపోవడంతో సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. రైతులకు సకాలంలో యూరియా అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్ అన్నారు. నిజాంపేట మండలానికి 1000 మెట్రిక్ టన్నుల యూరియా అందించినప్పటికీ మిగతా గ్రామాల్లోని సొసైటీలకు యూరియా రాకపోవడంతో సొసైటీల వద్ద రైతులు బారులు తీరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో యూరియాను అందించారన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తెస్తారో అనేది ఒక నిదర్శనమని తెలిపారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని రైతులకు సకాలంలో యూరియాను అందించాలని, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడినట్టు చరిత్రలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, పెద్దపైడి మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఏదైతే స్థానిక ఎంపీ గారు ఉన్నారో వారు కూడా ఈ యూరియా కొరత పైన దృష్టి సారించి సకాలంలో రైతులకు యూరియా అందించాలి. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి రైతన్నలు అందరూ నాట్లు వేసుకొని యూరియా జల్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యూరియా అయితే సఫిషియెంట్గా అందకపోవడం వల్ల దిగుబడి తక్కువగా వస్తుంది. దిగుబడి తక్కువ వచ్చినట్టయితే రైతుకు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి రైతులను ఆదుకోలేని ప్రభుత్వాలు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోనే విషయంలో పూర్తిగా విఫలం చెందాయి. కాబట్టి తక్షణమే ఇకనైనా కక్ష సారింపు చర్యలు బంద్ చేసుకొని రైతులకు న్యాయం చేయాలి. యూరియా అనేది కొరత లేకుండా చూడాలి. అదే మండల కేంద్రంలోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడ్డది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులను రాజులుగా చేసి ఎటువంటి యూరియా కొరతలు లేకుండా, విత్తనాల కొరతలు లేకుండా అన్ని విధాలుగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు అనేక విధంగా మేలు చేసే విధంగా సకాలంలో యూరియా సప్లై చేయడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు కాలంలోనే అన్నదాతలకు తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తూ యూరియా కొరత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది. అప్పుడు వచ్చిన యూరియా అప్పుడున్న అంత సఫిషియెంట్గా సప్లై చేయలేదు. కేవలం నిజాంపేట మండల ఏదైతే కేంద్రానికి సంబంధించి 1000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. నిజాంపేట మండలానికి సంబంధించిన మిగతా ఊర్లలోకి కానీ మిగతా క్లస్టర్లకు కానీ యూరియా తక్కువ రావడం వల్ల అక్కడున్న రైతులు అందరూ కూడా నిజాంపేట మండల కేంద్రానికి వచ్చి ఇక్కడ ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని రైతులను ఆదుకోవాలి. రైతు ఏడ్చిన రాజ్యం కానీ, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం కానీ బాగుపడినట్టు చరిత్ర లేదు. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేసుకొని ఆ యూరియా అనేది సఫిషియెంట్గా రైతులకు అందే విధంగా చూడాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పి తన ఎన్నికల హామీలలో పాటలు పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఊరూరా తిరిగారు. వారు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా చేస్తున్నట్టే అర్థమవుతుంది. ఆనాటి రోజులు తెస్తున్నామన్నారు, చెప్పులు లైన్లలో పెట్టి యూరియా కోసం ఎదురు చూసే రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది.
నిజాంపేట మండల వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లోని సోమయ్య, సాయ చెరువు, హైదర్ చెరువు, కొత్త చెరువులు అలుగులు పారుతున్నాయి. నిజాంపేట మల్క చెరువు, గడిం చెరువులు నిండు కుండలా మారాయి. నిజాంపేట మండల వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లోని సోమయ్య, సాయ చెరువులు, హైదర్ చెరువు, కొత్త చెరువులు అలుగుపారుతున్నాయి. నిజాంపేట మల్క చెరువు, గడిం చెరువులు నిండుకుండలా మారాయి. సోమయ్య, సాయ చెరువులు అలుగుపారడంతో చెలిమెడవాడు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగును స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎస్ఐ రాజేష్లు సందర్శించి బారికేట్లు ఏర్పాటు చేసి నిజాంపేట చెలిమెడ గ్రామాల రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజిరెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగుపారుతున్నాయని మండల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కార్యదర్శులకు సూచించామన్నారు. అత్యవసర సమయంలోనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలని, ఏదైనా సమాచారం కావాలంటే 100కు డయల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, వెంకటరెడ్డి, బన్నీ, రంజిత్ గౌడ్, రాజిరెడ్డి, బాగులు గౌడ్ తదితరులు ఉన్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు బాగా వాగులు కూడా వెళ్తున్నాయి. ఇక్కడ నిజాంపేట నుండి చలమెడ వెళ్ళే గ్రామంలో ఒక రోడ్డు సైడ్లో కలవట్టు ఉంది. లో బ్రిడ్జ్ అది కూడా కలవట్టు మీదకి వెళ్ళి వాటర్ బాగా వెళ్ళడం వల్ల మేము ఇక్కడ బందోబస్తు చేసేసి ఇక్కడ బార్కెట్లు అక్కడ కంపతో ప్రజలను ఎవరిని రాకుండా వారికి ఇబ్బంది కలగకుండా మేము ఇక్కడ కంపేయడం జరిగింది. మల్టిపర్ వర్కర్స్లను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మండలంలో ఎక్కడైనా కలవట్లు కానీ చెరువులు, కుంటలు ఎక్కడ నిండినా అప్రమత్తం ఉండాలని చెప్పి మా పంచాయతీ సెక్రటరీలందరినీ నిన్న మొన్నటి నుంచే గ్రామాలలో ఉంచడం జరుగుతుంది. ఇల్లు కూలిపోవడం కానీ పార్సల్కి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మాకు ఎంబడెంబడే వాళ్ళు చెప్పమని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు. ఇంకా తదుపరి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఇబ్బందులు కలుగుతుండొచ్చు. కానీ ప్రజలను కూడా మా నిజాంపేట మండల ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటి అంటే మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మేము పంచాయతీ సెక్రటరీలను కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడక్కడ ఏంటంటే మా ఇల్లు ఏమి కూలయి మేము పోము అని చెప్పి కూడా అట్లా చెప్తున్నారు. కానీ ముందు జాగ్రత్త మేము చెప్తున్నాము. మా పంచాయతీ సెక్రటరీలకు కూడా మీరు అవకాశం ఇచ్చి స్పందించి వాళ్ళు చెప్పిన వాటిని నమ్మి మీరు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్తున్నాము. నిన్న 2 పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకు కూడా వాళ్ళ బంధువుల ఇళ్లకు పంపించడం కూడా జరిగింది. కాబట్టి అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఓవైపు యూరియా కొరత లేదని సూచిస్తున్నా రైతులకు మాత్రం ఎక్కడా కూడా యూరియా అందటం లేదు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లలో నిలబడ్డారు. ప్రభుత్వం ఓవైపు యూరియా కొరత లేదని సూచిస్తున్నా రైతులకు మాత్రం ఎక్కడ సరిపడా యూరియా అందటం లేదు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లలో నిలబడ్డారు. ఒక వ్యక్తికి 2 సంచుల యూరియా బస్తాలు ఇస్తున్నారని సమాచారం తెలుసుకోవడంతో మహిళా రైతులు సైతం వచ్చి క్యూలో ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని, ఇంటి వద్ద వంట కూడా చేయకుండా వచ్చి వరుసలో నిలబడితే ఒకరికి 2 సంచులు ఇస్తున్నారని, పిల్లలను పాఠశాలకు పంపించకుండా ఇంటి వద్దే ఉంచి ఉదయం వచ్చి వరుసలో నిలబడితే సరిపడా యూరియా కూడా ఇవ్వటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని, ప్రతి రైతుకు సరిపడా యూరియా మందును అందించాలన్నారు. మందు కోసం సీరియల్లో నిలబడ్డం మాకు దొరకాల. 6 గంటలకు వచ్చిన వెంట చేయలే, ఏం చేయలేదు. మన హైదరాబాద్ సార్లు మాకు మంచి సంచులు ఇప్పించాలని కోరుకుంటున్నాం. మందు గురించి వచ్చిన యూరియా దొరకలేదని యూరియా దొరకలేదు. గంట చేయకుండా వచ్చింది. ఇప్పుడైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చేయాలని మేము కోరుతున్నాం సార్. 6 నుంచి ఇప్పటిదాకా లైన్లో నిలబడ్డాము. యూరియా కొరత ఉంది. మా పిల్లలను మా భార్యలతో సహా మేము వచ్చినాము. యూరియా కొరత బాగున్నది. మా పిల్లలు స్కూల్ పోయేది ఇడిసపెట్టి మేము లైన్లో నిలబడ్డాము. దయచేసి అధికారులు స్పందించి మాకు యూరియా కొరత లేకుండా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. దయచేసి యూరియా మాత్రం స్పందించాలి. వెంటనే కలెక్టర్లు కానీ అధికారులు కానీ స్పందించి తక్షణమే యూరియా కొరత లేకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. గంటలకు ఇప్పటి నుంచి వచ్చిన ఒక లారీ 400 సంచులు, మేము 600 జనాలు ఉన్నాం సార్. మాకు ఈ కొరత ఈ వచ్చిన లోడ్ మాకు సరిపోదు. తక్షణమే ఒక అవసరపడ్డ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు స్పందించి తొందరగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్.
సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా పీఆర్టీయూ మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు ఎమ్మెల్సీ కంటెస్టెంట్ క్యాండిడేట్ వంగా మహేందర్ రెడ్డి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే పీఆర్టీయూ మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సెప్టెంబర్ 1 నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే పీఆర్టీయూ మహాధర్నా పోస్టర్ ను ఎమ్మెల్సీ కంటెస్టెంట్ క్యాండిడేట్ వంగ మహేందర్ రెడ్డి సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ఆదరసుపల్లి శశిధర్ శర్మ మరియు టీజీఈ జేఏసీ కో చైర్మన్ విక్రమ్ రెడ్డి, జయశ్రీ గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారం చేసి ఎట్టి చాకిరీ పథకం సిపిఎస్ రద్దుకై పీఆర్టీయూ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా సందర్భంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితో మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సెప్టెంబర్ 1 నాడు ఇందిరా పార్క్ కదిలి రావాలని, ముఖ్యంగా ప్రతి సిపిఎస్ ఉపాధ్యాయుడు ధర్నాకు హాజరు కావాలని వంగ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పెన్షన్ అనేది ప్రతి ఉద్యోగి హక్కు అని, ఉద్యోగులు 3 దశాబ్దాలకు పైగా కాలాన్ని ప్రజాసేవకు వెచ్చించి రిటైర్డ్ అయితే పెన్షన్ లేకపోవడం ఉద్యోగుల ప్రాథమిక హక్కును ప్రభుత్వాలు కాలరాయడమేనని వంగ మహేందర్ రెడ్డి అన్నారు. సిపిఎస్ రద్దు చేయకుంటే ఉద్యమాలను ఇంకా తీవ్రతరం చేస్తామని మహేందర్ రెడ్డి అన్నారు. జేఏసీ కో చైర్మన్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ సంఘాలకు అతీతంగా పెద్ద ఎత్తున హాజరై మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి టీజీఈ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. జేఏసీ కో చైర్మన్ జయశ్రీ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. పీఆర్టీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ రద్దు అయ్యే వరకు పీఆర్టీయూ పోరాటం ఆగదని, జిల్లాల నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అదరసుపల్లి శశిధర్ శర్మ మాట్లాడుతూ ఇంటి దగ్గర కూర్చుంటే సిపిఎస్ రద్దు పెన్షన్ కాదని, సెప్టెంబర్ 1 రోజున ఇందిరా పార్క్ దగ్గరకు ప్రతి ఉద్యోగి వస్తే సిపిఎస్ రద్దు అవుతుందన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భీమరెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాసరావు, కూరెల్లి శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎర్ర పాతసారథి, వెంకటేష్ గౌడ్, కేవీఎన్ రెడ్డి, కనకారెడ్డి, వెంకట్ నర్సారెడ్డి, శ్రీశైలం, సురేందర్ రెడ్డి, చంద్రారెడ్డి, రాజు, మహదేవరాజు, వెంకటరమణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకట్ నరసింహారెడ్డి, బాలకిషన్, జనార్దన్, నీరడి లక్ష్మీనారాయణ, నజీం బాబా, వేణు, సత్యనారాయణ, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను అణిచివేసే క్రమంలో 1/9/2004 నుంచి తీసుకొచ్చినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని సెప్టెంబర్ 1వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసినటువంటి పీఆర్టీఎస్ మహాధర్నాకు ఉద్యోగస్తులందరూ ఆ సంఘం ఈ సంఘం అని కాకుండా సంఘాలకు అతీతంగా కూడా పాల్గొని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇది మన హక్కు, మన పోరాటం, మన భవిష్యత్తు, మన జీవితం దీంతోనే ఎంతమైపోదు. భవిష్యత్ తరాలకు కూడా మనం ఒక భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్షం పడని, ఉరుములు రాని, తుఫానే రాని ఖచ్చితంగా కూడా ఆ రోజు అందరం కూడా పాల్గొని ఈ మహాధర్నాను విజయవంతం చేస్తూ దాంతోపాటుగా ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలోనే మేము సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం ఏకంగా మేనిఫెస్టోలో పెట్టినాం. ఎందుకంటే మేనిఫెస్టో అంటేనే పార్టీలకు ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబుల్ లాగా అనుసరించినటువంటి క్రమంలో మేము కూడా ఈరోజు ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని మాత్రమే అడుగుతున్నాం కానీ మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ముఖ్యంగా ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్నటువంటి, ఎందుకంటే వాళ్ళకి డిఏ ప్రకటిస్తే 90% కూడా ఈరోజు 28 నెలలు గాను, 18 నెలలు గాను, 12 నెలలు గాను ఇస్తే ఇవి కాకుండా ఒకటేసారి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ, అలాగే ఏదైతే డిఏ ప్రకటించినటువంటి కాలంలో 10% కాంట్రిబ్యూటరీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇమ్మీడియట్లీ కూడా వారి ఖాతాల్లో వేయాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎస్ ఉద్యోగుల పట్ల ఏదైతే అవలంబిస్తున్నటువంటి ఈ వైఖరికి నిరసనగా ఖచ్చితంగా సెప్టెంబర్ 1 నాడు విద్రోహ దినంగా ప్రకటిస్తూ ఖచ్చితంగా ఆ రోజు అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాల్సిందిగా మేమందరం కోరుతూ మేమందరం కూడా వస్తాం, మీరు కూడా రండి. ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మార్గదర్శనంలో సెప్టెంబర్ 1 రోజు మరి మహాధర్నా ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాం. దానికి మన సిద్దిపేట జిల్లా శాఖ తరఫున పెద్ద ఎత్తున మరి పీఆర్టీయూ శ్రేణులు మరి ఉద్యోగ శ్రేణులందరూ పాల్గొని మరి విజయవంతం చేసి మరి సిపిఎస్ ను రద్దు అయ్యేంత వరకు మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా 1/9/2004 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరూ కూడా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ వస్తున్నారు. మరి దానిలో భాగంగానే పీఆర్టీయూ మరి నెక్స్ట్ పీఆర్టీయూ మ్యాగజైన్ లోనే మరి సిపిఎస్ ను రద్దు చేయాలి, ఇది ఖచ్చితమైన తప్పుడు విధానమని
అప్పుడే మ్యాగజైన్లో ప్రకటించడం అయినది. పెద్ద ఎత్తున పిఆర్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరిగింది. మరి మొన్న పింగళి శ్రీపాల్ రెడ్డి గారు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మరి పిఆర్టీ భవన్ హైదరాబాద్ లో జేఏసీ రాష్ట్ర మరి చైర్మన్ మరి సెక్రటరీ జనరల్ వాళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో వచ్చి మరి దీనికి మద్దతు తెలిపారు. కాబట్టి మరి మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మరి వరంగల్ సభలో సోనియా గాంధీ సమక్షంలో మా ప్రభుత్వము అధికారంలోనికి వస్తే ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను ప్రకటిస్తానని వరంగల్ సభలోను మరి మేనిఫెస్టోలోను పెట్టడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మరి సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ పెట్టారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుని మరి సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ప్రకటించాలి. మరి దానికి అనుగుణంగానే మనం ఇప్పుడు పెద్ద ఎత్తున సెప్టెంబర్ 1 నాడు ధర్నా చేస్తున్నాం. మరి ఇక్కడికి మా పోస్టర్ రిలీజ్ కు వచ్చిన మా జేఏసీ నాయకులు కో చైర్మన్ మరి విక్రమ్ రెడ్డి గారికి మరి అదేవిధంగా మరి జయశ్రీ మేడం గారికి నాయకుల ఉద్యోగస్తులందరూ కూడా జిల్లా శాఖ తరఫున పనిచేస్తున్నాం. మరి వంగ మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్దిపేట జిల్లాలో మరి అధిక శ్రేణిలో సిపిఎస్ ఉపాధ్యాయులు ఓపీఎస్ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలి. సిపిఎస్ అంతం, పిఆర్టీ పంతం. సిపిఎస్ అంతం, ఉద్యోగస్తుల పంతం. ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెన్షన్ అనేది ఒక హక్కు. అది ప్రభుత్వం ఇచ్చే దయాదాక్షిణ్యం కాదు. కానీ 21 సంవత్సరాలుగా సిపిఎస్ తో కష్టాలు అనుభవిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఒక వెలుగు దివ్వెల పిఆర్టీయు రాష్ట్ర సంఘం సెప్టెంబర్ 1 నాడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా ఏర్పాటు చేసింది. ఈ ధర్నా విజయవంతం కావాలని ప్రతి ఉద్యోగి కోరుకోవాలి. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగి ఇంట్లో ఉంటే సిపిఎస్ రద్దు కాదు, ఇందిరా పార్క్ వస్తే సిపిఎస్ రద్దు అవుతుందని పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు చెప్పారు. దాన్ని పాటించాలని కోరుతూ మరి అందరూ ఆ రోజు నల్ల టీషర్ట్స్ నల్ల షర్ట్స్ వేసుకొని రావాలి, మహిళలైతే నల్ల శారీ నల్ల చుడీదార్ కట్టుకొని రావాలని రాష్ట్ర శాఖ పిలుపుచ్చింది. దాన్ని అందరూ పాటించాలని కోరుతున్నాం. ఈరోజు సిద్దిపేట జిల్లా శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సమయం కేటాయించి ఇచ్చిన మన ప్రియతమ నాయకులు వంగ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా జేఏసీ నాయకులు విక్రమ్ రెడ్డి గారికి, జయశ్రీ మేడం గారికి, ఇంకా అన్ని డిపార్ట్మెంట్ల వారు విచ్చేసిన అందరికీ, అదేవిధంగా పిఆర్టీయు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు అందరికీ జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఈ రోజు పోస్టర్ ఇవ్వడం జరుగుతుంది. రేపు 27 మండల కేంద్రాల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలి. ఎల్లుండి నుంచి వరుసగా 2 రోజులు లంచ్ మోషన్ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాఠశాలల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇది ఎవరి కోసమో కాదు, మన కోసమై జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో మనం పాల్గొనకపోతే ఉద్యోగుల మనుగడ ఉండదు. జై పిఆర్టీయు, జై టీజీఈ జేఏసీ. నేరానికి సంబంధించిన సంఘటనా స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఫోరెన్సిక్ విభాగం. మెదక్ జిల్లాకు జిల్లా ఎస్పీ నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేశారు. నేరానికి సంబంధించి సంఘటనా స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం మెదక్ జిల్లాకు జిల్లా ఎస్పీ నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేశారు. ఈ వాహనాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అత్యాధునిక పరికరాలతో రూపొందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని మెదక్ జిల్లా పోలీసులకు మరింత మెరుగైన సేవలు అందించనుందన్నారు. ఇకపై ఏదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్ అధికారులు సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకుని సంఘటన జరిగిన స్థలం నుంచి రక్తం మరికలు, వేలిముద్రలతో పాటు మరో 14 రకాల ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మరియు ఏఆర్ డిఎస్పీ రంగానాథ్ మరియు డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్, ఆర్ఐలు శ్రీరామకృష్ణ, శైలేందర్ మరియు ఫింగర్ ప్రింట్ ఏఎస్ఐ సిహెచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని దేవస్థానము వద్ద సింగూరు నుంచి సుమారుగా 70,000 క్యూసెక్లు నీరు వదలడం జరిగింది. మరియు అదేవిధంగా పైన కూడా వర్షాలు అధికంగా పడడం వల్ల దేవాలయాన్ని చుట్టుముట్టుగా మొత్తము మునిగిపోయింది. కాబట్టి
దేవాలయము ప్రస్తుతము సుమారు 14వ తారీఖు నుంచి మూసివేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు సౌకర్యార్థము అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే భక్తులు సమర్పించేటువంటి ఓడిబియ్యము బోనాలు అన్నీ కూడా రాజగోపురంలో సమర్పించి అమ్మవారి కృపకు పాత్రం కాగలరని కోరుకుంటున్నాము. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ప్రజలు ఎవరైతే భక్తులు ఉంటారో వారందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోవాల్సిందిగా అందరికీ భక్తులకు మనవి చేస్తున్నాం. కాబట్టి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్నది కాబట్టి పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ఓన్లీ దర్శనాలు మాత్రమే చేసుకొని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా మా పోలీస్ శాఖ వారు అయితేనేమి, రెవెన్యూ శాఖ వారు అయితేనేమి, మా దేవస్థాన సిబ్బంది అందరం కూడా వారి పర్యవేక్షణలో ఉన్నాము. కాబట్టి భక్తులకు మరొకసారి మనవి చేయనదేమనగా వచ్చి దర్శనం చేసుకొని మాత్రమే వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ మీ ద్వారా భక్తులకు సమర్పిస్తున్నాం. రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతోటి ఈ వరద ఉధృతి బాగా పెరిగింది. సింగూరు పైన ఉన్న సింగూరు డ్యామ్ మీద సుమారుగా 70,000 క్యూసెక్లు వాటర్ వస్తుంది. కాబట్టి దీనికి పూర్తిగా ఇప్పుడు ఇక్కడ గుడి ఆలయము దుర్గామాత ఆలయము మేము మూసివేయడం జరిగింది. అయితే ఇక్కడ మా ఎస్పీ గారి ఆదేశం ప్రకారము ఇక్కడ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినాము. అయితే ఇక్కడ గోపురం వద్ద కానీ డ్యామ్ వద్ద కానీ ఇంకా ఈ బ్రిడ్జిల వద్ద మా పోలీస్ సిబ్బంది బాగా కాస్తున్నారు, ఎవరిని రానివ్వడం లేదు. అయితే ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాలు బాగా ఉన్నాయి, వరద ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా 7 రూపాయలకు వచ్చేది ఉంటే వాళ్ళు వాయిదా వేసుకొని ఈ వర్షాలు తగ్గిన తర్వాత రాగలరు. ఎందుకంటే ఈ వరదకు ఇక్కడ ఈ వచ్చిన ప్రజలు ఎవరైనా సెల్ఫీలు కానీ లేకపోతే నీటి దగ్గరకు పోతే నీటిలో పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి మేము అందుకనే చెప్పేసి మేము కొద్దిగా ఈ ప్రజలను ఇక్కడికి రాకుండా కొద్దిగా ఈ ప్రోగ్రాం ఇక్కడ ఉన్న ప్రోగ్రాం వాయిదా వేసుకొని తర్వాత రాగలరు అని చెప్పేసి మేము మనవి చేస్తున్నాము. అయితే ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ మరియు టీఆర్టీ టీము మరియు మా యొక్క పాపనపేట పోలీసులు గిట్ట నిరంతరం ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్రే జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా కెమెరా సృష్టికర్త అయిన లూయి డాగురే జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎంతో నైపుణ్యత కలిగిన ఫోటోగ్రాఫర్ల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారని, వారికి ప్రోత్సాహకాలు లేక ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు బన్సీ నాయక్ అన్నారు. సెల్ ఫోన్ రావడంతో ఫోటోగ్రాఫర్స్ వృత్తికి ఇబ్బందులు ఎదుర్కొంటామని, లక్షలాది రూపాయలు పెట్టి కొత్త టెక్నాలజీ కెమెరాలు కొనే స్తోమత లేక ఫోటోగ్రాఫర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలని, ఫోటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు రొయ్యల హరిప్రసాద్, సంతోష్ రెడ్డి, రామకృష్ణ, నాని రాజ్ కుమార్, బన్సీ నాయక్, సర్దార్ నాయక్, స్వామి, బాబు, రాజ్ కుమార్, సాయిరాం స్వామి, సాయిరాం గౌడ్, శ్రీకాంత్, చింటూ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీనే వృత్తిగా భావించి చాలా మంది ఆధారపడుతున్న ఈ తరుణంలో ఆగస్టు 19th ప్రతి సంవత్సరం లూయిస్ డాగ్రే గారి జన్మదినం సందర్భంగా ఫోటోగ్రఫీ డే జరుపుకుంటాము. ప్రస్తుతము ఈ రామాయంపేట మండలంలో 150 నుంచి 200 మంది ఈ ఫోటోగ్రఫీ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రంగాల్లోతో పాటు ఫోటోగ్రఫీలో కూడా వీటికి సంబంధించి ఎక్విప్మెంట్ కానీ అన్ని కానీ ధరల విషయంలో కానీ అన్ని పెరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఫోటోగ్రఫీని నమ్ముకొని జీవిస్తున్న వారికి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళకి చేయూతనిస్తున్నారు. కానీ ఫోటోగ్రఫీకి సంబంధించిన వాళ్ళకి ఇప్పటికీ ఎవరు పట్టించుకోకపోగా ఏ విధమైన సహాయకారాలు లేవు. ఇది చాలా ముఖ్యమైన రంగం అని అందరికీ తెలిసిందే, కానీ ఇప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. కావున ఇప్పటికైనా ఫోటోగ్రఫీ రంగాన్ని పట్టించుకొని వారికి చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుతున్నాం.
మెదక్ జిల్లా వెల్దుర్తి మాసేపేట మండలాలు కొప్పులపల్లి హకింపేట గ్రామాలకు సంబంధించిన హల్దీ ప్రాజెక్టును మంగళవారం ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి సందర్శించారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొప్పులపల్లి హకింపేట గ్రామాలకు సంబంధించిన హల్దీ ప్రాజెక్టు పొంగి పొర్లడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మాసేపేట మండలాల కొప్పులపల్లి హకింపేట గ్రామాలకు సంబంధించిన హల్దీ ప్రాజెక్టును మంగళవారం ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి సందర్శించారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొప్పులపల్లి హకింపేట గ్రామాలకు సంబంధించిన హల్దీ ప్రాజెక్టు పొంగి పొర్లడంతో సంతోషం వ్యక్తం చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం హల్దీ ప్రాజెక్టులోకి నీరు రావడం సుమారు 2,000కు పైగా ఎకరాల్లో వరి పంట పండే అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం వరి పంటకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. అనంతరం ఉప్పులింగాపూర్ గ్రామ శివార్లోని బ్రిడ్జి ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. బ్రిడ్జిపై నుంచి నీరు వెళ్తుండటంతో ప్రజలు ఎవరూ రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షులు వంచ భూపాల్ రెడ్డి, మాసేపేట మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, బొమ్మారం మాజీ సర్పంచ్ మట్టల శంకర్ యాదవ్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, వెన్నవరం గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మాసేపేట మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద రైతుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మాసేపేట మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 1 ఎకరాకు 1 బస్తా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి యూరియా కష్టాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కష్టాలు మొదలయ్యాయన్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. స్టాక్ లేదా మేడం, వారం రోజుల నుంచి ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం అదే కదా మనం ఈసారి లాస్ట్ ఇప్పటికి 2 లారీలు ఎక్కువనే ఉన్నాయి. మనం 4 అమ్ముతుంది, ఇప్పుడు 6 అమ్ముతున్నాం. రైతులు ఏం చేస్తారంటే ఇక్కడ పాటపాలు ఉండేవి అవతల సిద్దిపేట జిల్లాకు అమ్ముతుంది, వేరే మండలాలకు కూడా పోతుంది. దాంట్లో ఏమంటే నాకే అంటారు పాటపాలు చూపిస్తే నాకే మనం ఇస్తున్నాం మేడం. బయటకి అంటే మనకు డిమాండ్ బయట పెరిగింది. కానీ ఆ కండిషన్ పెట్టకండి, ఎంతమందికి ఎంత అవసరం ఉంటే ఇచ్చేస్తే మళ్ళీ రారు కదా వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర రైతులు ఎంత వేసుకున్నారు అనేది మీకు తెలుసు కదా. డిమాండ్స్ రేపు వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఏంటంటే ఈ రోజు తిరగాలి, మళ్ళీ రేపు లాడేస్ మళ్ళీ రేపు తిరుగుతుంది. ఆగ్రోస్కి వచ్చింది మేడం, వాళ్ళే ఉండి ఇచ్చారు. ఇప్పుడు మనకు వచ్చింది, రేపు మళ్ళీ ఆ 3 రోజులకు వాళ్ళకు ఇప్పుడు నువ్వు రోజు నీ పనంతా ఆగ్రోస్ ఆయన దగ్గర పోతే ఆయన ఇస్తేనే లేదు మాకు. మాసేపేటలో ఆయన షాప్ ఎందుకు పెట్టిన అసలు అది చూసి గట్టిగా మాసేపేట రూపాయి ఉందని అంటుండు. మా ఊరు మాకు ఇస్తేనే లేదు. మీకు పాస్బుక్స్ లేవా లేకుంటే అన్ని ఉన్నాయి, లేదా? అన్ని ఉన్నాయి. తప్పు కదా, అట్లా అనవద్దు కదా. నేను అనేది ఇప్పుడు రోజు ఇవాళ బస్తా తీసుకొని మళ్ళీ రేపు బస్తా వచ్చేదానికంటే 4 బస్తాలు అవసరం ఉంటే 4 బస్తాలు ఇచ్చేయండి, ఆయన పని అయిపోతుంది. మళ్ళీ అవుతుంది కదా. నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడతా, రోజు ఇట్లా తిరగడం వాళ్ళ పని అంతా వదులుకోవాలి కదా. ఇప్పుడు ఈ రోజు పని చేసేసి వదిలేసి తీసుకొని పోతే రేపు నుంచి ఆయన వేరే పని చూసుకుంటారు, చల్లుకోవడం వాళ్ళు ఇంకేదైనా చూసుకుంటారు. మీరు ఎవరు అడగకుంది, నేనే అగ్రికల్చర్ మన ఆఫీసర్తో మాట్లాడుతున్నా, మన సొసైటీ చైర్మన్ తో కూడా మాట్లాడినా అవసరం ఉందా లేదా, షార్టేజ్ లేదంటున్నారు. అందుకే ఇంతమంది ఉన్నారు కదా అని నేను వచ్చిన. ఇంత పబ్లిక్ ఉండదు మేడం, చాలా మంది వెళ్ళిపోయారు. ఎకరాకు 1 ఇచ్చే బదులు ఎకరం వాళ్ళకి ఎంత ఇచ్చేసేయండి. మళ్ళీ రారు కదా. ఈ రోజు వచ్చి మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఎల్లుండి వచ్చి అట్లా తీసుకోవాలంటే వాళ్ళ టైం అంతా తిరగడానికి జరుగుతుంది. ఇచ్చేస్తే మీకు ఏమైందంటే కరెక్ట్గా కుదరదు, రాదు మళ్ళీ రాదు. రోజు ఇప్పుడు మీరు ఇక్కడ లైన్ నిల్చున్నారనుకో, ఈయనకు ఫస్ట్ వస్తుంది వెనకాల వచ్చిన వాళ్ళకి రాదు. అట్లా కాకుండా ఏంటంటే మీరు ఇప్పుడు 10 మందిని తీసుకుంటే 10 మందికి సంచాలు ఇచ్చేసినప్పుడు రేపు 11 మందిని తీసుకొచ్చుకోవచ్చు. అట్లా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. మీకు ఏమైనా డిమాండ్ ఉంటే చెప్పండి. సకాలంలో రైతులకు యూరియా పంపిణీలో దౌలతాబాద్ వ్యవసాయ శాఖ నిద్రమత్తులో ఊగిసలాడుతుందని ఏవో డౌన్ అంటూ రైతులు కోపోద్రిక్తులయ్యారు. యూరియాను సకాలంలో తమకు అందించాలంటూ రైతులు రోడ్డుపై కూర్చొని ధర్నా రాస్తారోకో చేపట్టారు.
ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ రైతులు రోడ్డెక్కి నిరసన చేశారు. సకాలంలో రైతులకు యూరియా పంపిణీలో దౌలతాబాద్ వ్యవసాయ శాఖ నిద్రమత్తులో ఊగిసలాడుతోందని ఏవో డౌన్ అంటూ రైతులు కోపోద్రిక్తులైన ఘటన దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా యూరియా కష్టాలు రైతులను వెంబడిస్తూ ఉన్నాయి. ఇది చూసిన అధికారులు రాజకీయ నాయకులు చూస్తున్నారే తప్ప రైతుల పక్షాన నిలబడి యూరియా ఇప్పించిన పాపాన పోవట్లేదు. ఇది ఇలా ఉండగా ఎన్నడో బోనాడు యూరియా లారీ వస్తే కుక్కలు చింపిన విస్తరాకులపై యూరియాపై ఎగబడితే దొరికేదెవరికో దొరకందెవరికో అన్న చందంగా తయారైంది. ఇప్పటికైనా మొద్దు నిద్ర మాని రైతుల కష్టాలు జర చూడండి సారు అని వర్షంలో తడుస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా చేపట్టి ప్రభుత్వాలు రైతుల పట్ల ఆసక్తి చూపాలని మొరపెట్టుకున్నారు రైతులు. అంతలోనే పోలీసులు మోహరించి రైతులను చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేసినా ఊరుకోలేదు అన్నదాతలు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లాకు నూతనంగా ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసిన తెలంగాణ ప్రభుత్వం. జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ శ్రీనివాసరావు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. మాసైపేట మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న సునీత లక్ష్మారెడ్డి. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో నివాళులు. రైతులకు యూరియా అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు. నిజాంపేట మండలంలో యూరియా కోసం రైతులు బారులు తీరారన్న రంజిత్ గౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.